ఇలాంటి నియమాలు వాళ్ళకేం ఉండవు. వాళ్ళు అమాయకత్వం సరే పద అంటారంతే, వాళ్ళకేం జంఝాటమేం ఉండదు వాళ్ళకి. అందుకని పెళ్ళికి పెడదాం పదండి షిరిడి అన్నారు, సరే పదండి, మీరు ముందు పదండి అలాగే పదండి అన్నారు, ఓ బండి ఎక్కించారు తీసుకొచ్చారు. షిరిడి వచ్చిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. అక్కడ ఖండోబా దేవాలయము అని ఈశ్వరాలయం శివాలయం అది. అందులో అర్చకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మహల్సాపతి. ఆయన కబీర్ దాస్ గారి దోహాలు చదువుకుంటుండేవాడు. ఆ ఛందస్సుని దోహా అని పిలుస్తారు. కబీర్ దాస్ గారు పరవశించి పాడుకున్నటువంటి పాటలకి దోహా. ఆయన భగవంతుణ్ణి సాయి అని అడ్రస్ చేశారు. ఇందాక అన్నానే సాయి అన్నది ధ్వని చేత వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది. ఆయన అనుకోకుండా ఓ పేరు పెట్టి పిలిచాడు, అంతేకాని ఆయన ఏం పేర్లు ఏం పెట్టుకోలేదు, నా పేరు ఇదని ఆయన ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఆయన అన్నారు దయచేయుడు సాయి అన్నాడు. అలాగే అని కిందకి దిగారు. ఆయన అలా పిలిస్తే ఈయన పలికాడు అనుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే పేరు అనుకున్నారు, షాయి షాయి అని పిలవడం మొదలెట్టారు.